వెతుకుతారు. అవమానం మనకి అనుభవాన్ని లేకుండా, మీకు తెలుసా? అవమానం మనకి అనుభవం నేర్పు. సపోజ్ ఎవరైనా వచ్చే నువ్వు ఎదవై అన్నారు అనుకోండి, నేను ఆల్రెడీ ఎదవనే కదా, దేవుళ్ళలోకి రాకముందు. ఎదవ అంటే తప్పే ఉంది. నిజమే ప్రభువా, నువ్వు ఏ తక్కువ చెయ్యకపోయినా నిన్ను అవమానించారు, నేను ఆల్రెడీ నీ దగ్గరకు రాకముందు ఎదవనేగా, అమ్మయ్య నాకు తృప్తిగా ఉంది. ఎందుకని? నేను పాపినైనా నన్ను పాపి అంటే ఆనందం, వెధవనైనా నన్ను వెధవ అంటే ఆల్రెడీ నేను వెధవనేగా, నాకు ఆనందం. కొంతమంది ఎలా ఉండదు ఆలోచన. మరి ఎలా ఉండదు తెలుసా? మన పాపం అని తెలుసు, మన లక్షణాలు బాగుండవని తెలుసు, మంచి వాళ్ళం కాదని తెలుసు, నన్ను అంటావా అంటే అలాంటి ప్రభు ఆయనే నన్ను అంటావా అన్నాడా? నేను అనడానికి, మీరు అనడానికి, నేను వినటానికి, నేను పడటానికి అర్హుడిని. ఎన్ని అవమానాలు వచ్చినా, మొఖాన ఉమ్మేసిన, పిడిగుద్దులు గుద్దిన, మొళ్ళ కిరీటం పెట్టిన, మేకులు దెబ్బొట్టిన, రెల్లుతో కొట్టిన, వీపు మీద చలిసిన, దూషించిన, నేను అర్హుణ్ణి అనుకో. ఏ తప్పు చేయని ఆయన అర్హుణ్ణి అనుకుంటే, అన్ని తప్పులు చేసిన మనం అర్హులమే అని ఎందుకు అనుకో? కానీ పాపం చేసిన మనం మాత్రం అవమానాలను ఇష్టపడం. ఏ పాపం చేయని ఆయన అవమానాన్ని ఇష్టపడ్డాడు.